Hi guys, welcome to my channel Joy Vibes. Name is Johnny Vance. Here is the review of the movie The Girlfriend, starring Dikshit Shetty, Rashmika Mandana, Anu Emmanuel, directed by రాహుల్ రవీంద్రన్. సినిమా గురించి ఏం చెప్పాలి? నాకేమనిపించిందో మాత్రం చెప్తాను. ఎవరు అఫెండ్ అయినా అఫెండ్ అవ్వకపోయినా, బికాస్ నాకేమనిపించిందో చెప్పేదే ఈ ఛానల్. ఓకే, లెట్స్ డీప్లీ డైవ్ ఇన్ టు ద రివ్యూ. ప్లాట్ వచ్చేసరికి ఏంటంటే, ఒక కాలేజ్లో ఎంఏ లిటరేచర్ చదవడానికి ఒక అమ్మాయి వస్తుందన్నమాట. దాంతోపాటు ఎంఎస్సి కంప్యూటర్ డిజైనింగ్ చేయడానికి ఒక అబ్బాయి, అదే మన దీక్షిత్ శెట్టి వస్తారనమాట. సో వాళ్ళిద్దరు ఎలా కలిశారు, వాళ్ళిద్దరికి లవ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఆ లవ్ స్టార్ట్ అయిన తర్వాత రష్మిక ఆ లవ్లో ఉన్న టాక్సిసిటీని ఎలా ఫేస్ చేసింది, ఎలాంటి కష్టాలు పడింది అన్నదే మూవీ. అంతా ఎలా ఉందంటే రొట్ట కొట్టుడు, అదొక టెంప్లెట్ మూవీ అంతే. ముందే రాసుకొని ఉంటారు, ఇలాగా ఖచ్చితంగా అమ్మాయిలకు ఒక అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి అనుకుని ఉంటారు. కాబట్టి సో ఏది పడితే అది తీస్తారా, అంత ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయి చూపిస్తారా అన్నది నా క్వశ్చన్ అనమాట. ఇప్పుడు దీన్ని బేబీ సినిమాతో కంపేర్ చేస్తున్నారు. దీనికి బేబీకి కాలిగోటికి తల వెంట్రుకకు ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే బేబీలో మీకు అమ్మాయి తప్పని చూపిడు, ముగ్గురు తప్పన్నట్టు చూపిస్తాడు అండ్ 3 పాయింట్ ఆఫ్ వ్యూస్ చూపిస్తాడు సైమల్టేనియస్లీ. ఇక్కడ అలా కాదు, ఒకటే కొట్టుడు. అది ఇంకా జనరలైజ్ చేసి ఇంక అబ్బాయిలదే అదంతా అని చెప్పి జనరలైజ్ చేసి చూపిస్తూ ఉంటారు. బట్ నేను చెప్తున్నా కదా, దీనికి బేబీకి కంపేర్ చేయకండి. అండ్ ఇది బేబీకి పెద్ద లేదు. ఇది అసలు కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ అసలు బోరింగ్ సీన్స్ అనమాట. అవన్నీ ఎంత బోరింగ్ సీన్స్ అంటే, ఇంత బోరింగ్ సీన్స్ని ఎలా రాశారు అనేది ఉంటారు. రాడ్ అనమాట, పిచ్చ రాడ్. కొన్ని షార్ట్స్ మట్టికి చాలా 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 బాగున్నాయి. అది నిజంగానే చాలా బాగున్నాయి. ఎందుకంటే ఒక అమ్మాయి యొక్క లోపల ఫీలింగ్స్ని తెలపాలంటే అలాంటి సీన్స్ కావాలి. ఇప్పుడు ఒక మిర్రర్ షాట్ అనేది వస్తుంది, అమ్మాయి హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిర్రర్ షాట్ అనేది వస్తుంది అనమాట. వెరీ 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 ఫెంటాస్టిక్ షాట్. అండ్ ఇంకోటి ఏంటంటే, తను రూమ్లోకి వెళ్ళినప్పుడు వాల్స్ అనేవి దగ్గరికి వస్తూ ఉంటాయి, ఇలాంటి షాట్స్. ఇంకో విషయం ఏంటంటే, రోహిణి గారి క్యారెక్టర్ ఎందుకు అంత ఓవర్ బోర్డ్ అయిందో నాకు. షీ ఈజ్ ద బ్రిలియంట్ యాక్టర్, కానీ అలా చేయడం చూస్తే నాకు మరీ అసలు ఆ సిగ్గుపడటం, అది న్యాచురాలిటీ కనిపించలేదు నాకు. అందులో ఫేక్నెస్ కనిపించింది. సో ఓకే, వాళ్ళ ఫాదర్ తనని కంట్రోల్లో పెడతా ఉంటారు. అండ్ ఇలా ఎంత కంట్రోల్లో పెట్టినా మరీ అసలు అసలు ఎలా చేస్తారంటే మరీ దారుణంగా చేస్తారు. అది అసలు ఏంట్రా బాబు అనిపించింది నాకు సినిమా చూసేటప్పుడు. ఓకే, క్లైమాక్స్ లో ఇంక నాకు ఒక సీన్ గుర్తొచ్చింది. నేను అది ఇక్కడ వేస్తాను చూడండి. యా, అదే ఒక అర్జున్ రెడ్డి టైప్ లో అయిపోద్ది క్లైమాక్స్ లో. ఓకే, ఇన్స్పిరేషన్ ఏమో, ఇన్స్పైర్డ్ బై ఏమో, పర్లేదు. క్లైమాక్స్ లో ఒక కొంచెం ఓకే ఓకే అనిపిస్తుంది. అండ్ అంతే మూవీ, ఏం లేదు ఇంకా మూవీలో. ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తారో మా ప్రాణాలు కానీ మాకు అర్థం కాదు. ఈ మూవీని రికమెండ్ చేయాలంటే చేస్తాను, ఒక అవేర్నెస్ కోసం తీశారు, ఖచ్చితంగా మీరు చూడాలి. చాలా మంది చూసి మోటివేట్ అవుతారు, ఇలాంటి టాక్సిసిటీ రిలేషన్షిప్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తారు. అదే మోటివ్తో తీశారు, కానీ ఎందుకు ఇంత బోరింగ్ గా తీశారు, ఎందుకు ఇంత ఓవర్ బోర్డ్ చేసి చూపించారు అన్నదే నా విషయం. 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉండాలి దేనికైనా. ఇప్పుడు ఒక సినిమా, ఇప్పుడు బేబీతో పోల్స్తున్నారు కదా, బేబీలో మీకు ఎప్పుడు ఒకటే కొట్టుడు ఉండదు. అటు ఆనంద్ నుంచి ఉండదు, ఇటు విరాజ్ నుంచి ఉండదు, అండ్ అటు జస్ట్ మన హీరోయిన్ నుంచి ఉండదు. ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సైమల్టేనియస్ గా చూపిస్తూ ఉంటాడు, కానీ చెప్పడు. మనకే అనిపిస్తూ ఉంటుంది ఆ 3 పాయింట్ ఆఫ్ వ్యూస్.
కానీ ఇక్కడ అలా ఉండదు. ఈడు అంత వేస్ట్ గాడు. ఈడు సో ఇది చాలా టాక్సిసిటీ వీడు. ఈడు అదే అన్నట్టు చూపిస్తా ఉంటాడు. లాస్ట్ నుంచి చివరి వరకు. అండ్ నాకు ఇక్కడ ఒకే ఒక క్యారెక్టర్ నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే అను ఇమాన్యుయల్ గారి క్యారెక్టర్. షీ వాస్ బెస్ట్. తక్కువ టైం ఉన్నా చాలా మంచి క్యారెక్టర్. ఇలాగ రాసుంటే అయిపోయేదిగా. అండ్ అసలు వాళ్ళ లవ్ అనేది కూడా అసలు ఎలా లవ్ చేసుకుంటారో అసలు ఓకే. అంటే ఇంకా కన్విన్స్ కావాలి మీరు చూసి. నేను ఎలా లవ్లో పడ్డారు, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అనేది కాదు. వాడు టాక్సిసిటీ ఎలా చూపించాడు, ఎంత దారుణంగా చూపించాడు. మరి నేను ఓవర్ బోర్డుకి వెళ్ళిపోతా. వాళ్ళ ఫాదర్ వచ్చి అడుగుతున్నప్పుడు ఇంకా ఫాదర్ని కొట్టి మరి అమ్మాయి నువ్వు అసలు ఎలా తీసుకెళ్తావు అంటాడు. ఇంక వాడు ఎలా చూపిస్తాడంటే నిజంగా వాడంత దరిద్రుడు లేడు అన్నట్టుగా చూపిస్తా ఉంటాడు. జనరలైజ్ చేసి చూపించడం నాకు నచ్చలే. అదే. అండ్ ఇంకా చాలా మాట్లాడుకునేవి ఉన్నాయి. హీరో అసలు ఎప్పుడు పడితే అప్పుడు హాస్టల్కి వెళ్ళిపోతా ఉంటాడు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తా ఉంటాడు. ఇక కాలేజ్ కింద సెక్యూరిటీ ఉన్నట్టు కూడా చూపిరు. ఇంక అదే చెప్తున్నా కదా ఇప్పుడు ఫాదర్కి తెలిసిపోయిన తర్వాత నేను స్టోరీ రివీల్ చేస్తున్నా అనుకోకండి. ఏం కాదు, మీకు తెలిసిపోదు. మీ స్టార్టింగ్ నుంచి చూసుంటే తెలిసిపోద్ది. ఇది ఒక టెంప్లెట్ సినిమా అని. టాక్సిసిటీలో ఉంటుంది, లాస్ట్కి రెబల్ అయ్యిద్ది, తర్వాత వాడిని కొట్టడానికి వస్తుంది, తర్వాత సక్సెస్ అయ్యింది. ఇదే మూవీని మరి ఇంట్రెస్టింగ్ తీసానంటే తీలా బోరింగ్ ఉంది నాకైతే. అదే ఇంకోటి చెప్తున్నా. వాళ్ళ ఫాదర్ వచ్చి తెలిసిపోయిన తర్వాత ప్రిన్సిపల్కి వెళ్ళి హెచ్ఓడికి వెళ్ళి అడిగితే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఒక కాలేజీలో మీరు పర్సనల్ కట్టుకున్నారు కదా. కాదు అసలు వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది కాలేజ్ బయట జరగాలి కానీ పర్సనల్ లైఫ్ అనేది కాలేజ్లో జరిగితే మరి పర్సనల్ ఎలా అవుద్ది అంటే ఇప్పుడు అదే కదా వాళ్ళ ఫాదర్కి అదే నాకు. తర్వాత వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోతారు, ఏవో జరుగుతూ ఉంటది, ప్రొసీడింగ్స్ ఏవో అవుతా ఉంటాయి. క్లైమాక్స్ వచ్చేసి సినిమా అయిపోద్ది అంతే. నిజం చెప్తా, అమ్మాయిలు ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా. బట్ ఆ సీన్ ఏదైతే ఆ స్క్రీన్ ప్లే ఉందో ఇట్ వాస్ టూ బోరింగ్. అండ్ నాకు కనెక్ట్ అవ్వలేకపోయాను నేను ఈ సినిమాకి. సో ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. And yeah, here is a review of the movie The Girlfriend. నేను మీ జానీ వ్యాన్స్.